వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ స్కెడ్యూల్ మొత్తం కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందరం ఎప్పుడా ఆయన ఎదురు చూస్తున్నటువంటి కౌన్సిలింగ్ స్కెడ్యూల్ అనేది ఈరోజు రిలీజ్ చేశారు. ఒక్కసారి ఇక్కడ మనం చెక్ చేద్దాం. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది మనకి జూలై 1 నుంచి ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మొత్తం జూలై లాస్ట్ 22 వరకు కూడా ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అంతా జరిగి జూలై 19 నుంచే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఒక్కొక్కటి స్టెప్ వైజ్గా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీ చెల్లించడానికి జూలై 1 నుంచి జూలై 7 వరకు ఇవ్వడం జరిగింది. ఇకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జూలై 4 నుంచి 10 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ జూలై 4 నుంచి 10 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనం అన్ని సర్టిఫికేట్స్ కూడా మనం ఏ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి, ఏవే అప్లోడ్ చేయాలనేది గత వీడియోలో కూడా మనం చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత జూలై 8 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్స్, అంటే ఏ కాలేజెస్లో మనం ఆప్షన్స్ పెట్టుకోవాలనే దానికి వెబ్ ఆప్షన్స్ అనేది కూడా మనం చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ దశ, ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలనే దాని మీద కూడా నేను ఒక వీడియో గతంలో చేశాను. ఇకపోతే జూలై 13 నుంచి ఎవరైనా వెబ్ ఆప్షన్స్లోని మళ్ళీ ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే దానికి జూలై 13 ఒక్కరోజు మాత్రమే ఇవ్వడం జరిగింది. జూలై 13న ఆప్షన్స్ ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకునే అవకాశం ఇస్తున్నారు. ఇక జూలై 13తో వెబ్ ఆప్షన్స్ కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక సీట్ అలాట్మెంట్ అనేది మనకి జూలై 16 సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ 16th ఇచ్చిన తర్వాత నెక్స్ట్ జూలై 17 నుంచి జూలై 22 వరకు సెల్ఫ్ జాయినింగ్ ఆర్ కాలేజెస్లో రిపోర్టింగ్. అంటే సెల్ఫ్ జాయినింగ్ కాలేజీలో రిపోర్టింగ్ అంటే మీకు అలాట్ అయినటువంటి సీటుకి మీకు విల్లింగ్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే రిపోర్ట్ అవ్వాలి. 17 నుంచి 22 లోపు మీకు ఏ కాలేజీలో మీకు సీట్ అలాట్ అయిందో ఆ కాలేజీలో ముందు రిపోర్టింగ్ అనేది జరగాలి. ఒకవేళ మీకు ఆ కాలేజీలో ఆ సీట్ నచ్చకపోయినట్టయితే సెకండ్ కౌన్సిలింగ్ కోసం తర్వాత మీరు చేయాలి. బట్ ఎనీహౌ యూ హ్యావ్ టు రిపోర్ట్ ఎట్ ది కాలేజెస్ ఇమీడియట్లీ ఆన్ ది ఆఫ్టర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్. సో ఇకపోతే క్లాసెస్ గురించి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. జూలై 19 నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ ప్రాసెస్ ప్రకారంగా ఇప్పటివరకు సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్తో ప్రక్రియ స్టార్ట్ చేసుకొని మీరు ఆప్షన్స్ను కూడా అప్ టు డేట్గా ఎలా ఆప్షన్స్ పెట్టాలో చెప్పాం కాబట్టి దాని ప్రకారం చూసుకుంటూ మీరు చేయండి. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.